ఇప్పుడు రోజులు బాగా చెడిపోయే, ఒకప్పుడు మంచి రోజులు అనుకుంటాం. మరి నోవహు దినాలు మనకంటే పూర్వకాలమా ముందు కాలమా? అది ఎంతకన్నా చెడిపోయిన రోజులేగా. సొదొమ గొమొర్రాలలో లోతు అనుభవించిన క్షోభకు కారణమైన నాటి పరిస్థితులు అది కూడా పూర్వకాలమే కదా. విశ్వాసమైన మూర్ఖతరం వారులనని యేసు ఆ తరాన్ని పోల్చాడు. వ్యభిచారులైన చెడ్డతరం వారులనని యేసు ఆ తరాన్ని పోల్చాడు. మరి ఆ తరం కూడా పూర్వమే కదా. అంటే చెడు పరిస్థితులు, చెడు మనుషులు, దుర్జనులు, దుష్టులు అన్ని కాలములలోనూ ఉన్నారు. వారి మధ్యలోని భక్తులు పరిశుద్ధతలో కాపాడబడ్డారు, భక్తిలో కాపాడబడ్డారు, విశ్వాసంలో కాపాడబడ్డారు. ఆ రోజులు మంచి రోజు అండి, ఈ రోజులు చెడిపోయినాయి అండి, పాపిష్టి రోజులండి. లేదు లేదు లేదు, పాపిష్టి దినములు, పాపిష్టి పరిస్థితులు అన్ని కాలములలో ఉన్నను భక్తులు దేవుని కొరకు బ్రతికారు, నమ్మకంగా జీవించారు. నానాటికి తీసికట్టుగా పరిస్థితులు మారడం లేదా అంటే అఫ్కోర్స్ అయి ఉండవచ్చును. కానీ దుస్థితి, దుర్జనులు అన్ని కాలాల్లో ఉన్నారు కదా. నమ్మకంగా దేవుని కోసం పరిశుద్ధులు. నోవకైతే నేను విపరీతంగా పొగిడేస్తుంటాను నోవహును అక్కడక్కడ. ఎందుకంటే నోవహు నీతిమంతుడు, నిందారహితుడు అనే సాక్ష్యాన్ని పొందే నాటికి అతని వయసు 500 years. ఒక రోజు 2 రోజులు ఒక 2-3 years పీరియడ్లోనూ మనం నీతిగా బతికేస్తే పెద్ద కష్టం కాదు. 500 సంవత్సరాలు ఒక్క దోషం లేకుండా బతకటం ఎంత కష్టం అండి. అసలు జనవరి 1 చేసుకున్న తిరుమలలో ఒక్క వారం ఉంటే కష్టమైపోతుంది భక్తులకి. బైబిల్ చదివే సమయం కానీ, ప్రార్థన చేసే సమయం కానీ, పరిశుద్ధతను గురించినటువంటి మంట కానీ ఒక వారం 10 రోజులు వెళ్ళకి డైల్యూట్ అయిపోతుంది. అది 500 long years. దోషం అతని మీద ఎంచడానికి ఛాన్స్ లేకుండా బతికాడంట. ఏం బ్రతుకు సార్ అది. 500 సంవత్సరాలు ఇట్లా చూపించడానికి ఛాన్స్ లేదంటే ఆయన దగ్గర. నూతన భూమికి, నూతన ఆకాయ, నూతన సృష్టికి నువ్వు నీలాంటోడు మూల పురుషుడిగా ఉండాలరా బాబు అని దేవుడు ఫిక్స్ అయిపోయాడు. పాపిష్టి తరాన్ని మట్టు పెట్టాడు, తుడిచేశాడు. ఇతని ద్వారా దేవుడు మళ్ళీ రప్పించుకున్నాడు. పరిస్థితుల్లో కలిసిపోతే, లోకంలో కలిసిపోకపోతే, జనాల్లో కలిసిపోకపోతే ప్రత్యేకంగా బ్రతికితే ప్రత్యేకంగానే చూస్తాడు ఆయన. నువ్వు ప్రభు కోసం ప్రత్యేకంగా బ్రతికి చూడు, నేను ప్రత్యేకంగానే ఆశీర్వదిస్తాడు ఆయన. నమ్మదగిన దేవుడు అండి. యవ్వన జీవితాన్ని అలాగ బలిపీఠం మీద దేవుడి కోసం పెడితే ఎందుకంటే దేవుడు ఆశీర్వదించడం? అన్యాయిస్తున్నాడు ఆ దేవుడు. మా అన్నయ్య, అక్క సమయానికి తిని, సమయానికి పడుకొని, చక్కగా కాలేజీకి వెళ్ళి హాయిగా సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్న కాలంలో కాలి నడకనో, సైకిళ్ళ మీదో, అడవుల్లో పడి రోజుకొక 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు సైకిళ్ళు తొక్కుతూ కొండ ప్రాంతాల్లో స్వార్థం చేస్తూ 3 పూటల మంచి అన్నం తింటున్న సమయంలో అన్న, అక్క ఉంటే వారానికి 5 రోజులు నీళ్లు తాగి బతుకుతూ, ఎక్కడ హ్యాండ్ బోర్లో నీళ్ళు తాగి, ఈ రిజర్వాయర్లో దిగి నీళ్ళు తాగి, నీళ్ళు లేక ఆ లోతులోకి దిగి నీళ్ళు తాగి ఒడ్డుకొచ్చేపాటికి మళ్ళీ దాహం వేసేసేది. ఒక వాటర్ బాటిల్ కొని మెయింటైన్ చేసే బతుక. ఎవరి జీవితాన్ని అలాగా ఆయన దగ్గర పెట్టాను. నీకు ఎంత ఇచ్చినా తక్కువే కానీ ప్రభు నాకు ఇవ్వడానికి ఏమీ లేదు, నాకున్న బెస్ట్ నా యవ్వన జీవితమే, నా లైఫ్ నీకు ఇచ్చేస్తాను. నీకు ఏది ఇచ్చినా తక్కువే, కానీ నా దగ్గర ఉన్నట్లు కాస్ట్లీది నా యవ్వన జీవితమే, ఇది నీకు ఇచ్చేస్తాను ప్రభు అని పెట్టేశాను పాదాల మీద. వాల్ పోస్టులో నా ఫోటో పడి, ఎక్కడ చూసినా బ్యానర్ల మీద నా ఫోటోలు కనపడి, వేవేల జనంలో నేను ప్రసంగించే వాల్ పోస్టర్లు, బ్యానర్లు పడే కాలానికి నా వయసు 20 సంవత్సరాలు. నా బంధుమిత్రుల్లో సమకాలీన కాలంలో అంత చిన్న వయసులో అంత కృప పొందిన వారు బహుశా చాలా తక్కువ. ఒక ఆయన స్టేజ్ మీద ఉన్నాడు, జఫన్యా శాస్త్రి గారు. అంటే అంత పెద్ద దైవజనుడు అనుకున్నాను, వీళ్ళు అడవుడు చూసి నువ్వా అన్నాడు. ఇంకొక దైవజనుడైతే నేను ఇప్పటికీ 11,000 బాప్తిస్మాలు ఇచ్చాను, ఎవడో బచ్చాగా తీసుకొచ్చి నా పక్కన పెడతారా అని స్టేజ్ మీద ఇదే భాష వాడాడు, మైక్లో కోప్పడ్డాడు.
తాము పెద్దలము అనుకునే వారి చేత బహుగా తృణీకరించబడ్డ ఆ చిన్న వయసులో తృణీకరించబడ్డ ఆ దైవజనులందరూ తమ సంఘాలకి నన్ను పిలిపించుకొని వాక్య పరిచర్య చేసుకునే అంతగా ప్రభు కృప చూపారు. నువ్వు 10 ఎకరాలకు సరిపడా విత్తితే ఎకరం ఎందుకు కోసుకుంటావు? నువ్వు ఎకరానికి సరిపడా విత్తితే 10 ఎకరాలు కోసుకోలేవు, కానీ 10 ఎకరాలకు సరిపడా విత్తి ఎకరమే కోసుకుంటావా? నీ యవ్వన జీవితాన్ని బలిపెట్టి మీద పెడితే కృప ఎందుకు రాదు అసలు? దానికి యూట్యూబ్ అడ్డుపడుతుంటే తీసేవయా. అసలు మొబైలే నీకు శాపంగా మారితే పగలగొట్టి అవతల పడి నీ కన్ను పీకేసుకోవటం అంటే నేను ఇప్పుడు ఈ కాలం నమ్మేది ఇంటర్నెట్టే. నీ కన్ను అభ్యంతరపరిస్తే నీ కన్ను పీకేసుకుంటే నేను చెప్పుకునే వ్యాఖ్యానం థియాలజీన్స్ తప్పడితే నన్ను క్షమించండి, నాకు అంత పెద్ద సబ్జెక్ట్ లేదు. కానీ నాకు అర్థమైంది ఇది, నీ కన్ను అభ్యంతరం తీసేయాలంటే ఆ టీవీ ఆ నెట్టే, అది నిన్ను అభ్యంతరపరుస్తున్న ఆత్మీయ జీవితాన్ని. మొన్న ఒక పెద్ద దైవజనుడు నాకు కలిశాడు, తన నెంబర్ నాకు ఇచ్చారు. నాన్న అవసరమైతే నన్ను కాంటాక్ట్ చేయాలి. నేను గబుక్కున అలవాటు ప్రకారం అయ్యా వాట్సాప్ ఉంది కదా అంటే సీరియస్గా చూశాను. నేను వాడినవి అన్నాడు. ఒకసారి సారీ అయ్యా అవన్నీ వాడినా, అవసరమైతే కాల్ చేయన్నాడు. సరే అయ్యా. అదేదో మహాపాపం అనేది మహాప్రతిష్టని నేను అలాగా సూపర్ స్విస్ట్గా నేనేం భావించట్లా, కానీ ఈ పోకడికి దూరంగా బతుకుతున్నారు వాళ్ళందరూ. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఎస్, వారు వాడుతూ కూడా స్మార్ట్ ఫోనే ఉంది, కానీ యాప్స్ ఏమీ లేవు అందులో. ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు. అవన్నీ నేను వాడినండి. మరి ఎట్లాగా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఆన్లైన్ బ్యాంకింగ్ అంతే. ఈ యాప్స్ అన్నీ లేవు నాకు. దైనందిన జీవితంలో మనం అలవాటు పడిపోయిన చాలా విషయాలకి ఆయన దూరంగా ఉంటున్నాడు. అందుకే చాలా శోధనలు ఆయనకి దూరంగా ఉంటున్నాయి. నా మాట మీకు అర్థమైందా? ఈజీ అవుతుంది లైఫ్ కాదు, ఈజీ అవుతుంది పాపం. సులభం అయిపోతుంది, బలహీన పడిపోవడం, ఏదో రూట్లో వచ్చి పడిపోతుంది. ఇంతలో డబ్బా కొన్నాం టీవీ. అప్పారావు గారు అయ్యా దీనికి ఏమన్నా పెడతా పెట్టాడు. అయ్యే ఓన్లీ వార్తలు వచ్చేలా పెడతాను, టెన్షన్ లేదు. ఓకే సూపరు. చక్కగా వైర్ అంతే అక్కడి నుంచో తెచ్చాడు, కట్ల మొత్తానికి కనెక్షన్ ఇచ్చాడు. మా టీవీలో ఏ పడితాయి రావు, వార్తలే వస్తాయి అని గట్టిగా సంతోషపడ్డాం. ఆ వార్తల్లోనే రాకుండా ఎన్ని వచ్చేస్తున్నాయి. అబ్బాయి ఏంటి ఏంటంటే మరి వార్తలు వస్తాయిగా అన్నాడు. అర్జెంటుగా మీకు పడేయండి, ఆ మూల చచ్చిన తెచ్చాను, నీ దండం పెడతాను తీసేయి. కష్టపడ్డావు రైటే, ఇది ఇంకా కష్టపెట్టేసేలా ఉంది. వార్తలే కదా అనుకుంటే వార్తలను మొత్తం వచ్చేస్తున్నాయి రా బాబు. ఏం వార్తలు రాయి నాకు వద్దు. చిన్న పిల్లలు బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పాడుతున్న ఒక కార్యక్రమాన్ని చూశాను. పిల్లలు ఎంత బాగా పాడుతున్నారా, అబ్బబ్బబ్బబ్బా ఏంటా సరిగమలు ఆ స్వరాలు, వరే అని ఆ పిల్లల పాటల కార్యక్రమంలో ఓహో అంట మొదలెట్టాను. వెంటనే పరిశుద్ధాత్మ నాలో మాట్లాడాడు. చిత్రలహరి చూస్తావా? చిచ్చి చిత్రలహరి నేను చూడటం ఏంటి? చిచ్చి మరి ఏం పాటలు? అయ్యా ఆ పాటలేగా అంటే పిల్ల పడితే సైతాన్ గడు నేను జాగ్రత్తగా ముగ్గులో దింపేశాడు. అమ్మ బాబోయ్, వైరు బీగిందాక నిద్ర పట్టలేదే అమ్మ నాయన. మెల్లిగా బలహీనమవుతుంటుందిరా నాయన. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? వీటికి దూరంగా ఉంటే శోధనకు దూరంగా ఉంటాం. కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉంటుంది.
కరోనా కాలంలో మంచి గుబురుగా పెరిగిపోయిన అద్భుతమైనటువంటి వేప చెట్లు, మామిడి చెట్లు ఉన్న తోటలో 5 ఎకరాల తోటలు నువ్వు ఒక్కడే ఉంటే నీకు ఎంత అద్భుతమైన స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. దగ్గేసి తుమ్మేసి 50 మంది మధ్యలో కూర్చుంటే వాడు దగ్గినప్పుడల్లా తుమ్మినప్పుడల్లా ఆయుష్కాలం సగం పోయినట్టే. ఇంత కలుషితమైన ప్రమాదకరమైన వాతావరణ నేపథ్యంలో 5 ఎకరాల తోటలను ఒక్కదానివే ఒక్కడి ఉంటే ఎంత స్వచ్ఛత నీకు లభిస్తుంది? ఈ చుట్టూ ఉన్నది కూడా నిన్ను కలుషితం చేస్తున్నదే కదా. కొంచెం బయటపడు అంటున్నాను. నీకు అర్థమవుతుందో లేదో మరి నేను చెప్పేది. నీ చేతిలో ఉన్న పనులు బాబు ఎవడి మీద పడి ఎడతావు ఎందుకు? మొన్న ఒక బిడ్డ నా దగ్గరికి వచ్చింది. బిడ్డ నీ ఫోన్ బంద్ చేయట్లేదు, అమ్మ నీకు ఫోన్ చేసిందంటే ఫోన్ వాడలేదు కదయ్యా. నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఎలాగా? ఇక నేను మీకు కనపడితే తప్ప ఆ ఛాన్స్ లేదు. శబాష్, అసలు ఫోనే తీసి పడేసింది వేసి రక్తం వేయించి. నేను చాలా సంతోషించాను. వెరీ గుడ్ బిడ్డ. కొంతమంది నీ పిల్లలు ఇదివరకు ఫైతంలో ఉండి కొద్దిమంది పిల్లలు ఒకటి ప్రత్యేకంగా వాడిని ఏదన్నా మీటింగ్ నాకు కూడా తీసుకెళ్తే అటు నుంచి ఇంచుకొచ్చే లోపు ఫోన్ కాంటాక్ట్ నెంబర్తో నేను నిండిపోయి అన్ని నెంబర్లు తీసుకున్నాడు ఆ మీటింగ్లో. ఎవడెవడో ఎందుకురా నీకు? ఆ కన్వీనర్ గారు ఫ్యామిలీ, అక్కడ వాడబడే ఆర్కెస్ట్రా వాళ్ళు, చైర్మన్ పాస్టర్లు, అక్కడ వాలంటీర్లు, అన్ని నెంబర్లు దగ్గర ఉంటాయి. ఎందుకు? పొద్దున్నేసి మెసేజ్లు పెడతాడు, సరదా మాడుతుంటాడు. నీకేం అవసరమరా? ఉన్నాయ కనెక్షన్లు తగ్గించుకోరా సైతాన్ అని చెప్తాడు. 100 కలుపుకున్నా ఏం దరిద్రం నీకు? రోజు పిచ్చాపాటి చిట్చాటి నీకు ఇష్టం, అదొక సరదా. ఏదైనా వాక్యం నేర్చుకుంటే ఆ వాక్యాన్ని దేవుడు ఈడికే బయలుపరచబడే ప్రత్యక్షతలాగా ఒక దైవజనుడుగా నేను మీకు తెలియజెప్పున్నది ఏమనగా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఆ చారలు బట్టి నక్క పులి అవ్వదు, ఒళ్ళు పుండడి చచ్చిపోద్ది. ఈ చారలు బట్టే కదా నాకు గౌరవం దొరకట్లేదు, దీనికి గౌరవం దొరుకుతుందని ఒక మంచి రాడ్ కాల్చుకొని మొత్తం చారలు పెట్టేసుకుంది నక్క. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఈ చారలను బట్టి ఇది పుల్లా కనపడద్దా? ఒళ్ళు పుండడిపోయి కుళ్ళిపోయి చచ్చిపోద్దంతే. వారు అలాగూ చెయ్య చూచి చచ్చిరి. మన భక్తి క్రమం విధానం అది కాదు.